జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో ఒక్కసారిగా ప్రచార రథం బ్రేక్ వేయడంతో వాహనం రైలింగ్ విరిగిపడింది. దీంతో వాహనంపై ఉన్న మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి తూలి కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన కేటీఆర్ భద్రతా సిబ్బంది ఆయన్ను పట్టుకున్నారు. ఎంపీ సురేష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో ఒక్కసారిగా ప్రచార రథం బ్రేక్ వేయడంతో వాహనం రైలింగ్ విరిగిపడింది. దీంతో వాహనంపై ఉన్న మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి తూలి కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన కేటీఆర్ భద్రతా సిబ్బంది ఆయన్ను పట్టుకున్నారు. ఎంపీ సురేష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇవాళ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి వాళ్ళ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. జీవన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇవాళ ర్యాలీగా బయలుదేరారు. ఆర్మూర్ లో కొన్ని కాలనీలో కళ్య తిరుగుతూ వీళ్ళు ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ప్రచార రథంలో పై ఉన్నటువంటి రైలింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది. అంటే దీనికి ప్రధాన కారణం ఆ చిన్న చిన్న ఇరుగు కాలనీలో ఇలా వాహన శ్రేణి నడుస్తూ వస్తుంది. ఈ క్రమంలో అభివాదం చేసుకుంటూ ఉత్సాహవంతంగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేసుకుంటూ ఆ ర్యాలీ అంటే వాహన శ్రేణితో పాటు మరికొన్ని వాహనాల శ్రేణిలో పాల్గొన్నాయి. ఈ క్రమంలో వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అంటే ప్రచార రథంపై ఉన్నటువంటి ఏదైతే ఈ వాహనం ఉందో ఆ వాహనం కొంచెం అడ్డు రావడంతో ప్రచార రథం డ్రైవర్ ఒక్కసారిగా సడన్గా బ్రేక్ వేయడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ దాదాపు ఒక 10 నుంచి 15 మంది ఆ వాహన శ్రేణిపై ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుదుపులకు లోనటువంటి వాహన శ్రేణిపై ప్రచార రథం కుదుపులకు లోను కావడంతో రైలింగ్ పూర్తి స్థాయిలో వెయిట్ ఆపలేక ఒక్కసారి విరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తో పాటు జీవన్ రెడ్డి, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి కూడా ఈ ముగ్గురు పూర్తి స్థాయిలో కింద పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రచార రథానికి సంబంధించి లెఫ్ట్ సైడ్ లో సురేష్ రెడ్డి కిందికి పడిపోగా మధ్యలో కేటీఆర్ నిలబడి ఉన్నారు. కేటీఆర్ పక్కన రైట్ సైడ్ లో ఇక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో ముగ్గురు ఒకసారి కిందికి పైపోయినటువంటి పరిస్థితి. అయితే కేటీఆర్ కి ఎవరైతే అంగరక్షకులు ఉన్నారో వాళ్ళంతా భద్రతా సిబ్బంది పట్టుకొని ఆ పైకి లేపినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే కొంతమేర స్వల్ప గాయాలైనట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఆ కేటీఆర్ తో పాటు జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డి కూడా ఎవరికి ఏం కాలేదు, అందరూ ధైర్యం ఉండాలని చెప్పడంతో వీరు కార్యకర్తలుగా కొంత ఆందోళనకు లోనైనప్పటికీ కూడా వీరు ధైర్యం చెప్పేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది అక్కడ. రైట్, థ్యాంక్ యూ రాజు.
దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి